అర్జున్ గారు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. తన పుష్ప సినిమా ప్రీమియర్స్ పడతా ఉంటే, నైట్ షోలు పడతా ఉంటే వద్దనే కొందుకు భారీ స్థాయిలో ఒక కాన్వాయ్లా వచ్చి థియేటర్లోకి వెళ్ళగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పటికి కూడా రికవర్ కాదు. ఆమె పేరు రేవతి, ఆ అబ్బాయి పేరు శ్రీతేజ్. అయితే ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి దయనీయంగానే ఉంది. చాలా వరస్ట్ ఫేజ్ని అనుభవిస్తున్నాడు. అలాంటి క్రమంలో తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి రాజకీయ నాయకులంతా కూడా చాలా రాజకీయాలు చేసినారనమాట. ఏకంగా ఈ అబ్బాయిని మేమే చూసుకుంటాం, అల్లు అర్జున్ చూడకపోతే అన్నట్లుగా మాట్లాడినారు. మరి ఆ అబ్బాయిని గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఇంకో పక్క అల్లు అర్జున్ కూడా పట్టించుకోవట్లేదు ఈ పిల్లోడిని అనేది వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి మాట. అసలు విషయం ఏంటంటే గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో గాయపడినటువంటి శ్రీతేజ్ పరిస్థితి ఏడాది అయినా కానీ ఇంకా దయనీయంగానే ఉంది. ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టు ఆడుతున్నాడు అనేది ఈ వార్త యొక్క సారాంశం.